ఒక చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఎంతో చల్లగా ఉంటుంది. అందువలన ఆ చెరువులోని తాబేలు ఒకటి మెల్లగా బయటకు వచ్చి ఆ చల్లని నీడలో హాయిగా తిరుగుతూ ఉండేది. ఒకనాడు ఒక నక్క మంచినీళ్లు తాగాలని చెరువు దగ్గరికి వస్తూ తాబేలును చూసి దాన్ని చంపి తినాలని కోరిక కలిగింది. తక్షణమే తాబేలు వీపుపై కాలు పెట్టి నొక్కింది. తాబేలు ప్రమాదం గ్రహించి తలను కాళ్ళను ముడుచుకొని కదలక మెదలక ఉంది. నక్క దానిని తినాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఎంత కొరికినా పండ్లు నొప్పులే గాని తాబేలుకు కొరుకుడ పడలేదు. అప్పుడు తాబేలు నక్క బావా, నువ్వు ఇట్లా ఎంతసేపు కష్టపడ్డా లాభం లేదు. భూమి మీద నన్ను చంపటానికి ఆ భగవంతుడు కూడా చేతకాదు. ఎండ వల్ల నా శరీరం గట్టిపడి టెంకలాగా మారింది. కొంతసేపు నీళ్ళలో నానవేస్తే నేను మెత్తబడతాను. నీవు సులభంగా నన్ను చంపి తినవచ్చు అని సలహా చెప్పింది. నక్కకు ఆ ఉపాయం నచ్చింది. వెంటనే దాని నోట కరుచుకొని చెరువు దగ్గరికి పోయింది. నీటిలో దాన్ని పెట్టి పారిపోకుండా వీపుపై కాలు పెట్టి నొక్కి పట్టి ఉంచింది. కొంచెం సేపు అలా ఉంచి మరలా తాబేలుని కొరికి చూసింది. కానీ అది ముందు వల్లనే గట్టిగా కొరకరాని కొయ్యలా ఉంది. నక్క, ఏమీ తాబేలా, నీవు చెప్పినట్లు నీళ్ళలో నానవేశాను గదా, ఎంతసేపున్నా మెత్తబడటం ఏమిటి అని అడిగింది తాబేలును. బావగారు ఎక్కువ తెలివి గలవారు. నా వీపు మీద కాళ్ళు నొక్కి పట్టి ఉంచారు. భయంతో నేను కొయ్యలా బిగిసిపోయాను. నా మీద నమ్మకం లేక గట్టిగా నొక్కుతున్నావు గనుక నేను నానలేదు. కొంచెం వదులు చేసినతో త్వరగా నానగలను అని సమాధానం చెప్పింది. నక్క తాబేలు చెప్పేది నిజమే అనుకుని వీపు మీద కాలు తీసింది. తాబేలు గబగబా నీటి లోపలికి వెళ్ళి కంటికి కనిపించలేదు. నక్క తెల్లబోయి, నక్క జిత్తులని నా వద్దే ఉంటే తప్పించుకుంటావేంటే తాబేటి బుర్ర అని దిగులుతో నీరు తాగి తన త్రోవన వెళ్ళిపోయింది. కనుక మోసాన్ని మోసంతోటే జయించాలి. కానీ బుద్ధిమంతులు ఎల్లకాలం మోసపోరు.